ఒకసారి DD9 వార్తాపత్రికలో చూద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటాలి. పోదెం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భద్రాచలంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే పోదెం వీరయ్య రెండు చేతులు పైకి లేపారు. కలిసికట్టుగా పనిచేస్తున్నారేమో. భద్రాచలంలోని రెడ్డి సత్రం ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారట. ఈ సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ పోదెం వీరయ్య మాట్లాడుతూ, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటాల్సిన సమయం ఆసన్నమైందని, ఇందుకోసం అందరూ కృషి చేయాలని ప్రస్తుత తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఆయన మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పోదెం వీరయ్య ఇద్దరు చేతులు పైకి లేవట్టినరు. అది పరిస్థితి. ఇంకా ఇసుకది వచ్చింది. బరితెగిస్తున్న ఆంధ్ర మాఫియా, మంగంపేట కేంద్రంగా ఇసుక దందా. గోదావరిపై ఇసుక మాఫియా పెత్తనం. ఇసుక అక్రమ రవాణాకు మంత్రుల అండ. అక్రమ తవ్వకాలకు ఓ మంత్రి కొడుకు భరోసా. ఇంకా చూడెట్టుంది. మాఫియా చెప్పు చేతుల్లో ములుగు జిల్లా. పాలనాధికారి వైఫల్యంతో పెట్టరేగుతున్న అక్రమార్కులు అంటే మామూళ్ళ మత్తుల అవినీతి ముఠ. ఒకటి చెప్పుదునా, ప్రకృతి మనకు అద్భుతమైన వనరులు ఇచ్చింది, ఇస్తుంది కూడా, ఇస్తుంది కూడా. ఎప్పటికీ అద్భుతమైన ఇసుక ఇస్తుంది, అద్భుతమైన వాటర్ ఇస్తుంది. ఇక సహజంగా ఏర్పడిన గుట్టలనే ఉండనే ఉన్నాయి. వీటన్నిటినీ నాశనం చేస్తున్నాం. ఇలా బంగారు రేటు పెరుగుతుంది అడవులుగా, కానీ ఇసుక రేటు కూడా అట్లే పెరిగింది. ఇసుక రేటు బంగారం కంటే వాల్యూ ఎక్కువ ఇసుకకు. బంగారం అంటే కొందరు పెద్దలు లేకపోతే డబ్బున్నోళ్ళు కొంటారు, కానీ ఇసుకకు అట్లా కాదు. అందరు కొనుడే, అందరు కొనాలి కాబట్టి డిమాండ్ ఎక్కువ దానికి. ఎక్కడికక్కడ దోస్తున్నారంట. బరి తెగిస్తున్న ఆంధ్ర మాఫియా అంట. ప్రకృతి సంపదను కనీసం ప్రకృతి తల్లికి మొక్కి కూడా దోస్తలేరేమో నాకు తెలిసి. బీఆర్ఎస్ హయాంలో కూడా ఎక్కడికక్కడ గుట్టలు తొలిచేసినారు. నేను చాలా చూసిన గుట్టలు. ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ గుట్టలను క్రషర్ మిషన్లు పెట్టి ఎక్కడికక్కడ తొలిచేసి రాళ్లను, కంకరను మొత్తం అమ్ముకుంటున్నారు. ఏం చేస్తాం? అవినీతి పాలన కేర్ ఆఫ్ అడ్రస్గా ములుగు జిల్లా నిలుస్తుందట. ఇక అక్కడ గోదావరి నది వాడుతుంది కదా, ఇసుక మొత్తం దందంతా అన్నీ. ఇక్కడ పాలనాధికారి పనితీరులో నెలకొని ఉన్న లోపాయకారి అనైతిక వ్యవహారాల కారణంగా జిల్లాలో అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందట. ఇసుక మాఫియా ఆడించినట్లుగా ఆడుతున్న జిల్లా అధికారి తీరుతో గోదావరి నదిపై ఆంధ్ర మాఫియా పెత్తనం సాగిస్తుందట. ఇసుక తవ్వకాల ఇక మనోళ్ళు తినుడు సాల్తలేదని ఆంధ్ర వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇసుక దోసుకుపోతున్నారు. మనోళ్ళు తినేది సాలదు అన్నట్టు ఇంకా బయటోడు రావాలి మళ్ళా ఈ సకదనానికి. ఆంధ్ర మాఫియా పెత్తనం సాగిస్తుంది. ఇసుక తవ్వకాల విషయంలో నిబంధనలకు పాతర వేసి ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగానే అంతా సాగిపోతున్నా అడిగేవారే ఉండరు. ఇసుక తవ్వకాలు మొదలుకొని రవాణా సాగే వరకు ప్రతి తంతు అవినీతికి అనుసంధానంగానే సాగుతుంది. ములుగు జిల్లాలో అవినీతి అధికారుల సంఖ్య ఎక్కువగానే ఉండడంతో అక్రమార్కులకు వరంగా మారిందట. పైసలు ఇస్తే పరువును సైతం ఫనంగా పెట్టే జిల్లా స్థాయి అధికారుల సిగ్గులేని తత్వంతో ములుగు జిల్లాలను మంగంపేటలో ఇసుక అక్రమాలకు ఆంధ్ర మాఫియా తెగబడుతుంది. ఏడ దొరుకుతుందా ఇసుక? తక్కువ రేటుకు పేదలకు దొరకాలి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు దొరకాలంటే ఈ ఇష్టరాజ్య ఇసుక అయినాక ఏడవుతుంది? ప్రభుత్వం ఇచ్చేది కొంత అనుమతి, కొన్ని లారీలకో లేకపోతే కొంత. వీళ్ళు తీసుకుపోయేదేమో ఎన్ని లారీలు తెలియనే లెక్కలేదు, పత్రలేదు. ఒకటే బిల్లును పెట్టుకొని 4-5 లారీలు తీసుకుపోతారు. ఏం చేస్తాం? ఇక ఎట్లుందంటే అది కట్టే ఉన్నందే బర్రె, గదిగా బడితే ఉన్నందే బర్రె. ఎక్కడికక్కడ అధికారం ఉందని దోసుకు తినుడు. ఏం కథ? అందరి వారిగా పేరు తెచ్చుకున్న ఓ 2 మంత్రులు ఆంధ్ర కాంట్రాక్టర్ల అడుగులకు మడుగులు ఒత్తుతూ పోతుండడంతో ములుగు జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తుంది. మంచోళ్ళ ముసుగులు తొలగించేసుకున్న ఆ మంత్రులు ఇసుక మాఫియాకు సలాం కొడుతూ మంచోళ్ళ ముసుగులు తొలగించేసారట. ఇసుక మాఫియాకు సలాం కొడుతూ వారి ద్వారా కోట్లలో ఆర్థికంగా లబ్ధి పొందుతూ అడ్డగోలుగా సాగుతున్న ఇసుక అక్రమాలకు వంత పాడుతూ వస్తున్నారు. ఎందుకు? ఇక తెలంగాణలో కాంగ్రెస్ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు కాబట్టి ఈ దందాకు తెరలేపినరా మీరు ఉన్నకాడికి దోసుకొని పోనీకి. ఏం తేడా ఉంది? గతంలో బీఆర్ఎస్ గట్లే విక్క తిన్నారు, ప్రశ్నించిన వాళ్ళను అడ్డగోలుగా కొట్టినరు, శరీరాలు మొత్తం కుళ్ళు అయినాయి. ఇక మీరు వచ్చి ఏం నరుకుతున్నారు? మీరు చేసేది కూడా గదే కదా. అప్పుడు గొర్రెలు తినేటోళ్ళు పోతే బర్రెలు తినేటోళ్ళు వచ్చి తేడేం లేదు. ఇంకా మీరే ఎక్కువ తింటున్నారు. తెలంగాణలోని ఆ 2 మంత్రులు కాక మునుపు మంచోలుగా చలామణి అయ్యారు. మంత్రి పదవులు ఎప్పుడైతే వచ్చాయో ముంచటోళ్లతో చేతులు కలిపి జిల్లాలో మాఫియా పోగొడలకు ఊతమిస్తున్నారట. మంత్రి పదవులను అడ్డం పెట్టుకొని మాఫియా గాళ్ళ చంకనెక్కి ఇసుక దందాకు సహకరిస్తున్న వీరి వ్యవహార శైలి
తీవ్ర విమర్శలకు దారితీస్తుందట. ములుగు జిల్లాలోని మంగంపేట మండలంలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణాలకు తెలంగాణకు చెందిన 2 మంత్రులు ఆంధ్ర బడాబాబుల దోపిడీకి సహకరిస్తున్నారట. ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. మంగంపేట కేంద్రంగా సాగుతున్న ఇసుక క్వారీల నిర్వహణలో ఇసుక తవ్వకాలు మొదలుకొని డంపింగ్ వరకు అన్ని అక్రమాలే నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ దందాను అడ్డుకునే నిజాయితీ పరులైన అధికారులు ములుగు జిల్లాలో ఒక్కరు కూడా లేకపోవడం, మంత్రుల పేరును వాడేసుకుంటూ ఆంధ్ర దొంగలు గోదావరిని దోచేస్తున్న అడ్డగోలుగా వ్యవహరిస్తున్న జిల్లా పాలనాధికారి చోద్యం చూస్తున్నారు. అంటే కలెక్టర్ పోతే నాకేమొచ్చింది, నాకు వచ్చేటివి నాకు వస్తున్నాయి కదా, అంతే కదా. ఎవరికి వచ్చే కుప్ప వాళ్ళకు వస్తుంది. మంత్రులకు పోయే కుప్పలు మంత్రులకు పోతున్నాయి, కలెక్టర్లకు పోయే కుప్పలు కలెక్టర్లకు పోతున్నాయి. ఇంకా కలెక్టర్ ఏమంటాడు? ఇంకేముంది, ఇసుక మాఫియా ఇచ్చే ముడుపులకు ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా జిల్లాలోని అవినీతి యంత్రాంగం చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. దీంతో ఇసుక దందా అడ్డు అదుపు లేకుండా సాగుతుంది. ఓవర్లోడ్తో వెళ్తున్న ఇసుక లారీల కారణంగా ప్రధాన రహదారులని గోతులమయంగా మారి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారట. ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ సమస్యలు అడ్డగోలుగా తలెత్తుతున్నాయి. అవి ఏం టన్నుల బరువు ఉంటాయి ఇసుక లారీలు, ఏం తక్కువ ఉంటాయా? చిన్న లారీలా, చిన్న బొలేరాలా, లేకపోతే ఆటోలా, ఏం టన్నులు. నువ్వు ఎంత గట్టిగా ఈ రోడ్డు మొత్తం గుంతలే, మళ్ళా ఇట్లా డ్యాన్సులు చేయాల్సిందే. అక్కడ ప్రజలు ఎట్లా బతకాలి నాకు అర్థం కాదు. గర్భిణీలు ఉంటారు, చిన్నపిల్లలు, స్కూళ్ళకు పోయేటోళ్ళు, వ్యవసాయదారులు, రోజువారీ కార్యక్రమాలు పోయేటోళ్ళు, రోడ్లు పాడు, ఇసుక దోసుకుపోతున్నారు ఎక్కడికక్కడ. అసలు వాస్తవంగా లారీకి ఇచ్చే పర్మిషను కొంతవరకే ఉంటుంది, కానీ వీళ్ళు నిండా వేసుకొని పోతారు ఇసుక, లారీ నిండా. ఏం కథ? ప్రకృతి సంపదను అడ్డంగా నిలువుగా దోసేస్తున్నారు. ఏముంటుందిరా నాయన నాకు అర్థంగా. లాస్ట్కు మనుషులే ఉండాలన్నా భూమి మీద? ఉంటారా అసలు? సాధ్యమవుతుందా? ప్రకృతి సంపదను మొత్తం దోసేసుకొని చెట్లను, పుట్టలను, గుట్టలను, ఇసుకను, చెరువులను, నాలాలను, కబ్జాలు, కుంటలు ఎక్కడికక్కడ వేసినాక మనుషులు బతకగలుగుతారా? జీవరాశులు లేని చోట మనుషులు బతకగలుగుతారా? ప్రశ్నార్థకమే. ఇసుక ర్యాంపులు చూడ ఎట్లున్నాయి, ఫోటోలు చూడండి మీరు. ప్రకృతి సంపద, ప్రకృతి తల్లి ఇచ్చినటువంటి ఈ సంపదను అడ్డగోలుగా దోచేస్తున్నారు. వీళ్ళ యొక్క కాంట్రాక్టర్ల కోసం నిర్మాణ సంస్థలు ఉంటాయి కదా పెద్దవి, నగరాలల్లా లేకపోతే ఆంధ్రలో అయినా సరే, కాంట్రాక్టర్లకు తరలిస్తారు. పేదల దగ్గరికి ఏం పోదు ఇసుక. ఇది పేదలకు అందనే అందదు. ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇసుక అందుతుందా? వాళ్ళకి రేట్ ఎక్కువ. అది నాణ్యమైన ఇసుక కూడా కాదు నాకు తెలిసి, కాదు అది ఫిల్టర్ చేసిన ఇసుక తెస్తారు. ఏం కథ, ఏం లారీలు, ఇవేం తక్కువ బారు ఉంటాయి. ఓ మంత్రి కొడుకు భరోసా ఇస్తున్నాడంట. 2 మంత్రులు గెలవడానికి ముందేమో మంచిగా ఉన్నారంట, ఇప్పుడేమో షెడ్యూల్గా తయారైపోయారట, మొత్తం దందాకు తెరలేపారు. ఏం కథ? ఇగో మొత్తం గుట్టలు, ఇసుక ఉండాలన్నా లేవద్దా? ఏంది ఇసుకతోటి ఎన్ని కోట్లు సంపాదిస్తారు? ప్రజల్ని ఎందుకు ఇట్లా పీల్చి పిప్పేస్తున్నారు? అసలు ఇసుక అనేది మొత్తం గిరిజన ప్రాంతాల్లో ఉంటుంది. అది మొత్తం అది ఆ బెల్టే, గోదావరి బెల్టే కదా. వాళ్ళకు ఏం ఇసుక దొరుకుతుందేమో కానీ వీళ్ళు మాత్రం దర్జాగా పర్మిషన్ తక్కువ, పర్మిషన్లతో అడ్డగోలుగా దోసుకుపోతారు. ఏం చేస్తాం? కొంచెమన్నా ఉండాలి కదా బుద్ధి. కలెక్టర్కి ఉండాలి, అక్కడ అధికారులకు ఉండాలి. ఏంది, ఎక్కడ పోతుంది, ఏం కథ? దీని వెనక అందరు ఉంటారు, అందరు దొంగలే. అధికారులు అంతే, నాయకులు అంతే, వీళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికి వాటా ఉంటుంది. వాటా లేని ఇది పని కాదు. రాజకీయ ఫోర్సు లేనిది ఈ దందలే జరగవు. అవి క్రషన్ మిషన్లు అనుకోండి, గుట్టలు తొలచడం, గుట్టలు మొత్తం ఎక్కడికక్కడ బ్లాస్టింగ్ చేయడం, లేకపోతే ఇసుకం దోచడం అనుకోండి, ఏదైనా కానీ కుంటలు, చెరువులు కబ్జాలు పెట్టడం కానీ రాజకీయ ఫోర్సు లేనిది జరగదు. రాజకీయ నాయకులు పెద్ద దొంగలు నిజంగా. వాళ్ళే నాశనం చేస్తున్నారు వ్యవస్థలను. నిజంగా వేరే దేశాల్లో ఇంత దారుణంగా అయితే లేదబ్బా. ప్రకృతిని కాపాడతారు వాళ్ళు. మనం చెట్లకు, పుట్టలకు, గుట్టలకు మొక్కుతాం, మన సాంప్రదాయంలో ఉంది అది. కానీ విచిత్రం ఏంటంటే మనమే నాశనం చేస్తున్నాం. విదేశాల్లో వాళ్ళు ఏం మొక్కరు పుట్టలను, గుట్టలను, చెట్లను, కానీ వాళ్ళు బ్రహ్మాండంగా ప్రకృతిని కాపాడతారు. మన దగ్గరనే ఈ దరిద్రం ఉంది. ఏం చేస్తాం? మన కర్మ.